నగరంలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు దోహదం చేస్తాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. గురువారం ఉదయం నగరంలోని 8వ డివిజన్ అయోధ్యానగర్లోని సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా అవసరమైన చోట నిబంధనల ప్రకారం నీటి కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో పొదలు, చెట్లు, చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు, క్రిమి కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని దీనిపై స్పందించిన కమిషనర్ ఇప్పటికే స్థల యజమానికి నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానికుల అభ్యర్థన మేరకు వీధి దీపాల సమస్యను కూడా కమిషనర్ పరిశీలించారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు డి లక్ష్మీనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఫణీంద్ర, ఏఈ రత్నమాల, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా 80వ వేరు ఫైన్ రైట్ బాబు ఇల్లేది ఎవరేసరి మీరేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయోధ్యనగర్లో సాయిబాబా గుడి దగ్గర అదేవిధంగా ప్రాంతంలో మనం పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి అయోధ్యనగర్లో ఎంట్రన్స్లో మనకి కొన్ని పాకలు ఉన్నాయి. పాకలు అంటారు, అవి పాకలు కాదు, మామూలు సెమీ రెసిడెన్షియల్ ఏరియాస్ అదేవిధంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఒక ముందుగా వాటర్ సీపేజ్ అవుతుంది. మన ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితో చెప్పి అది డ్రింకింగ్ వాటర్ చూస్తే డిఈ గారితో చెప్పి అది అరెస్ట్ చేస్తున్నాము, అంటే దాన్ని క్లోజ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ కొంతమంది నివాస ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంకో ట్యాప్ అడిగారు. అక్కడ వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాపర్టీ ట్యాక్స్ మన ఇంటికి ట్యాక్స్కి కడతారు కాబట్టి వాళ్ళకి 200 రూపాయలు చెప్పిన వాళ్ళకి కనెక్షన్ వాటర్ కనెక్షన్ అని మన డిఈ గారితో చెప్పాము. దే ఆర్ అగ్రీడ్. 200 రూపాయలు పే చేశాక వాళ్ళకి కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల మనం డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్లో మంచిగా మనం చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అట్లాగే మనకి ఇక్కడ అయోధ్యనగర్ సంబంధించింది ఇక్కడికి వచ్చాము. బాబాగారి గుడి వెనకాలకి వచ్చాము. ఈ బాబాగారి గుడి దగ్గర వెనకాల మనకి చిలుకూరి రవిరాజు గారు అనే ప్రైవేట్ సైట్ ఓనర్ గారు ఉన్నారు. వారిలో ఈ చెత్త మొత్తం వారి సైట్ వేసేయడం, బుష్ అని పెరిగిపోవడం, కొన్ని క్రిమి కీటకాలు వస్తున్నాయని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి యజమానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఉందని చెప్పారు. రేపు ఎల్లుండో వచ్చేసి దే హ్యావ్ టు ఇష్యూ ద ప్రాబ్లమ్స్ అట్లా చేస్తారు. అప్పుడే నేను ఇక్కడ ఉండి వీ హ్యావ్ టు మేక్ ఇట్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. యూ ఆర్ సీయింగ్, మీరు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ యజమానులకి మనం నోటీస్ ఇస్తున్నాము. ఈ ప్రైవేట్ యజమానులు కూడా మరి మీరు తొందరగా మీ వీకెట్ ల్యాండ్లో ఉన్న ఈ బుషెస్ కానీ చెట్లు కానీ వాటి వల్ల విషసర్పాలు వస్తున్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భూ యజమానులు మీరు ఎక్కడైతే ఉందో మీ భూమిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు మీ భూములు పెరుగుతున్న ఈ బుషెస్ కానీ ఈ ఇతర విషసర్పాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకి అనుకున్న ఈ చెత్త చెదారం మరి మీరు తరిగిస్తున్నట్టు మీ వల్ల మీరు ఎక్కడ ఉంటారు కానీ ఇక్కడ పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా గమనించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ వెనకాల స్ట్రీట్ లైట్ అడిగారు. స్ట్రీట్ లైట్ మనకి ఆల్రెడీ ఎస్టిమేట్ చేసేసాము. ఈరోజు మన డిఈ గారితో మాట్లాడితే ఆర్డర్ కూడా ఇచ్చేస్తాము. దానికి కూడా వెంటనే 2-3 లైట్లు అంతా పడతాయి. 3 లైట్లు కూడా వేయించేసి వెళ్తూ వచ్చే విధంగా మనం చూసుకుంటాం. ఇక్కడ ఉన్న మన ఇవన్నీ యజమాని కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఈ లైట్ వెళ్తుందండి, మీ ఇంటికి వాటర్ అది వస్తుందండి. మా వాళ్ళు శానిటేషన్ వాళ్ళు వచ్చి తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్తారండి. కొంచెం ఎట్లా ఉందండి, హౌ ఇట్ ఈస్? బాగానే ఉందండి మెయింటెనెన్స్. ఓకే, అంటే ఇది ప్రజల్లో కొంత ఉంది. కొన్ని చోట్ల ఇబ్బంది ఉండటం వాస్తవం. అక్కడ కూడా వెళ్ళి మనం ప్రతి చోట కూడా మన శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా కరెంటు చూస్తున్న ఎలక్ట్రికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దిస్ జాబ్. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే దయించి మా దృష్టి తీసుకుంటున్నట్టయితే ఇమీడియట్గా శానిటేషన్ సంబంధించి ఉన్నట్టయితే మన ఎంహెచ్ఓ ఉన్నాడు పృథ్వీచరణ్,
ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా పురమిత్ర యాప్ పట్టొచ్చు. డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అయితే మన డిఈ గారు ఉన్నారు. డిఈ గారు దీంట్లో చెప్పినట్టు డిఈ గారు ఇది అటెండింగ్. అంటే పవర్ కనెక్షన్ అంటే లైట్ కనెక్టెడ్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు. ఈయనకి ఫోన్ చేసిన వెంటనే ఈ 3 విషయాల్లో ఇమీడియట్గా సాల్యూషన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ అవకాశాన్ని మనం వినియోగించి కాపీ చేసిన కోరుచున్నాం. అదేవిధంగా బాబా గారి గుడి దగ్గర ఒక 2 స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరుగుతుంది. రత్నమణి అక్కడ 2 స్పీడ్ బ్రేకర్స్ అనేది ప్రపోజ్ చేసి నాకు ఇమీడియట్గా ఈ ప్రపోజల్ ఇవ్వండి. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆమె వితిన్ 2 డేస్లో ఈ హాట్ పర్మిట్. ఓకే. అదేవిధంగా అక్కడ మనకు స్కూల్ కాలేజీ ఎదురుకుండా ఒక డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ ఏంటంటే మనం క్లీన్ చేసాము. అదేవిధంగా కవర్ స్లాబ్ కూడా వేసాము. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మన డ్రైన్ల మధ్యలో చేరిపోతున్న వాటర్ని మనం అంటే చెత్త ప్లాస్టిక్ని మనం రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ దానిపైన స్లాబ్ని కూడా వేసామని చెప్పాము. ఈ హాట్ రిస్టోర్ ఇస్తామా రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్య నగర్ సంబంధించింది మనకి ఏదైతే ఇక్కడ ఉందో ఈ హాట్ క్లీనింగ్ అప్ చేసేసి మనం చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అట్లాగా కొంచెం ఇబ్బందికరం ప్రాంతాల్లో ఉన్నట్లయితే మా దృష్టి తీసినట్లయితే వెంటనే మనం పర్సూ చేస్తామండి. ఇంకొకటి అందరికీ మనవి చేస్తే ఏంటంటే రేపు మనకి సామూహిక చెట్ల పెంపకం కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరైనా మనకి ఉత్సాహవంతులు ఉన్నట్లయితే మరి ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్టు నాటినట్లయితే మనకి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా ఇన్ టైంలో అంతా గ్రీనిష్ ఉన్నట్లయితే మనకి సరైన సమయంలో మనకి రెయిన్స్ పడతానికి అవకాశం ఉంది. ప్రతి ఇంటి యజమానుల గారు కూడా ఇంటికి ఒక చెట్టు అయినా కనీసం నాటినట్లయితే మనకు బాగుంటుంది. అదేవిధంగా మీ అందరికీ మనకి క్యాచ్ ద రెయిన్లో భాగంగా మరి మీరంతా కూడా ఒక్కొక్క చోట వర్షం పడదు అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండి మీ ఈశాన్యంలో ఒక ఇంకుడు గుంట కట్టుకున్నట్టయితే ఈ వాటర్ అంతా వెళ్ళి కూడా అక్కడ ఆ గుంటలో చేరి కిందకి ఎవాపరేట్ అవుతుంది, కిందకి ఇంకుపోతుంది. దానివల్ల 2 ప్రయోజనాలు. మీ ఇంట్లో ఈశాన్యంలో మనకి ఇంకుడు గుంట ఉంటే మీకు చాలా మంచిది, ప్రతి వాళ్ళు కూడా అది కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఆ భూమి జలపాతం కూడా బాగా మనకి నీటి మట్టం పెరుగుతుంది. కాబట్టి అందరూ పురపాలకలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా చర్య తీసుకొస్తుందిగా మీ అందరికీ మనం చేస్తున్నామండి. అదేవిధంగా లాస్ట్గా ఏంటంటే ప్రతి చోట కూడా మనం డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేస్తాం సెకండరీస్ ప్రతి చోట కూడా. ఇంకొకటి రెయినీ సీజన్ ఉంది కాబట్టి కొంచెం నీళ్లు వేడి చేసుకుని తాగినట్లయితే మనకి సీజనల్ డిసీజ్ రాకుండా ఉంటాయని మీ అందరికీ మనవి చేస్తున్నాండి. దయించి ఇది గమనించి ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి మీ వంతు కృషి చేస్తుండగా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.